డిఎస్సి మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా చెప్పారండి. కూటమి అధికారంలోకి వచ్చాక తొలి 5 సంతకాల్లో ఒకటి మెగా డిఎస్సి. వాస్తవంగా వైసీపీ హయాంలోనే 6100 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చాం. వాటిని భర్తీ చేయకుండా రద్దు చేసి రిక్రూట్మెంట్ ఆలస్యం చేశారు. 6100 పోస్టులతో కలిపి ఇస్తున్న 16000 పోస్టులకే మెగా డిఎస్సి అని పేరు పెట్టి లీకులు, అక్రమాలు, స్కాములు. ఈ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలకు ఒక్కొక్క పోస్టుకు 15 లక్షల నుంచి 20 లక్షల దాకా అమ్ముకుంటూ బేరసారాలు జరుగుతా ఉన్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. ఒకసారి సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుతుంది సార్? సార్ వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం మీరు ఏ టైంకి అయినారండి. సరే సార్, ఇప్పుడు మా చెల్లి కూడా కావాలంటే నేను ఒప్పుకున్నాను. మా బావ నేను ఎక్కి సరిపడు. మీ ఒక్కరైనారండి, మీ ఒక్కరైనారండి. ఆవిడ కానీ పర్లేదు, మీరే మాట్లాడుకోవడం చేసుకుంటాండి. అవును సార్. సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే, తప్పకుండా సార్, నాకు అర్థమైంది సార్. ఏమో సార్, ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అంతగానే అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సీలో పోస్టింగ్ ఐడియా ఉంది. అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబు ఎంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే, అందుకన్నా మీరు వచ్చి మాట్లాడితే మేము నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. నేను యాక్చువల్ ఏంటంటే నేను టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటినే పంపించి మాట్లాడతాను. ఇట్లానే మాట్లాడుకుందాం. ఓకే సార్, అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడుకుంటాం. తప్పకుండా సార్. ఒకవైపు